ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అంత ఎర్లీగా నువ్వు వెళ్తావా? నేను వెళ్ళను. మరి రమ్మన్నావు? వచ్చి వెయిట్ చేయని. నేను ఎప్పుడో నాకు తోచినప్పుడు వెళ్తా. నా కోసం వెయిట్ చేసి చేసి విసుగొచ్చి తిట్టుకుంటూ ఇతంతో పని చేయడం కష్టమనే ఇరిటేషన్కి రావాలి. సాడిస్ట్ అని పిలిపించుకుంటావా? ఐ డోంట్ కేర్. నేను అనుకున్నదే జరగాలి, జరిగి తీరాలి, అంతే. గుడ్ మార్నింగ్ మమ్మీ. ఎక్కడున్నావురా? ఫ్రెండ్ రూమ్ లో ఉన్నాను. మామయ్య ఇంటికి వెళ్ళలేదా? నేను మాట్లాడేగా వాడితో. ఆ తరుణ్ని కన్విన్స్ చేశాక నన్ను తనే వచ్చి తీసుకొస్తానని నీతో చెప్పాడని నువ్వే చెప్పావు కదా. మరీ గతిలేనట్టు వెంట పడితే రేపు వాల్యూ ఏముంటుంది? నాకు రెస్పెక్ట్ ఎలా ఉంటుంది? ఏదో వీధి కుక్కను చూసినట్టు చూస్తారు. నువ్వన్నది కరెక్టే. మావయ్య నీకు మాటిచ్చాక నాకు తప్పకుండా ఫోన్ చేస్తాడు, లేదా వెతుక్కుంటూ వస్తాడు. సరే, వాడెప్పుడు వస్తే అప్పుడు వెంటనే వెళ్దూ గాని నువ్వు మావయ్య వివరాలు అడిగినా ఆ పిల్ల ఎవరో ఏంటో వివరాలు సేకరించు. ఎలా? రేయ్, అన్నీ నేనే చెప్పాలా? ఎలాగో అలా ఆ పిల్లని కలువు. తను నిన్ను కలవటానికొస్తున్నప్పట్నుంచి తను నీతో మాట్లాడే ప్రతి విషయాన్ని అంతా వీడియో రికార్డ్ చేయి. ఎందుకు? ముందు చెప్పింది చేయరా. సరే, కానీ నా ఖర్చులకు 1,00,000 పంపించు మమ్మీ. 1,00,000నా? ఏంటి 1,00,000కే 1,00,000 అంటున్నావు? రే, డబ్బు విలువ తెలుసుకోరా కాస్తా. తెలుసు కాబట్టి అడుగుతున్నాను మమ్మీ. 1000 into 100s అంతేగా? కష్టపడి 100 సంపాదిస్తే తెలుస్తుంది, ఖర్చు పెడితే కాదు. పంపుతావా పంపవా? పంపక ఏం చేస్తాను, కానీ నేను చెప్పింది గుర్తుంచుకో. జీపేనో ఫోన్ పేనో చేయి మమ్మీ, అసలు చేతిలో డబ్బులు లేవు. అరే, లక్షలు లక్షలు ఇలా నీళ్ళలా ఖర్చు పెడితే ఎలా? కాస్త చూసి ఆలోచించి ఖర్చు పెట్టరా. సరే సరే సరే, ముందు నువ్వు అర్జెంట్గా డబ్బు పంపించే. గుణ కళ్ళల్లో కారం కొట్టో మాయ చేసో మతలబు చేసో దాచి కూడబెట్టాను. వీడు నన్ను దోచేస్తున్నాడు. వాడు కన్న కొడుకు మీద ప్రేమతో హైదరాబాద్ వెళ్తూ వెళ్తూ చెక్ బుక్కులన్నీ పట్టుకెళ్లాడు. బ్యాంకులో నాకు పవర్ లేకుండా చేశాడు. అప్పట్నుంచి అకౌంట్లో అసలు క్రెడిట్సే లేవు, అన్ని డెబిట్సే. అర్జెంటుగా మళ్లీ గుణాన్ని నా గ్రిప్పులోకి తెచ్చుకోవాలి, లేకపోతే ఈ శక్తే అశక్తురాలైపోతుంది. కూడబెట్టింది కరగడం స్టార్ట్ అయిపోతుంది. నిన్నీ జీవితకాలం వదలను తమ్ముడు. నువ్వెలాగో కొడుకు కోసం అక్కడే ఉంటావు, నేనే వస్తా. అప్పుడు ఎవరి కోసం వెళ్ళావో వాడికే నిన్ను దూరం చేయటం ప్రధానంగా పెట్టుకుంటా. నిన్ను స్ట్రెయిట్ గా ఇలాగే నీ మొహం పచ్చడయ్యేలా కొట్టాలనిపిస్తుంది. దీనిలాగే నీకేంటంటే అటు ఏ షేప్ లో కంటే ఆ షేప్ లోకి మారిపోయే మనిషివి నువ్వు. నీ కడుపులో నా మీద ఇంత కసుందా, ఇంత కోపం ఉందా? ఉండదా మరి? నన్ను జుట్టు పట్టుకొని ఏడ్చి మూలను పడేసిన వాడివి కదా నువ్వు.
నీ మీద కోపం ఉండదా? హాస్పిటల్లో పేషెంట్స్ దగ్గర ఒక క్యారెక్టర్, స్టాఫ్ దగ్గర మరొక క్యారెక్టర్, ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు ఒక క్యారెక్టర్, పెళ్ళాం దగ్గర డిఫరెంట్ క్యారెక్టర్, బిజినెస్ పార్ట్నర్ గా బిల్డప్ క్యారెక్టర్, ఎమ్మెల్యే దగ్గర నమ్రత వినయం. అబ్బో, అతి వినయం దూరత లక్షణం అన్నట్టు ఎన్ని షేడ్స్. నేనంటే పడక నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ నాది ఒకే ఒక్క షేడ్, ఒకే క్యారెక్టర్. ఆహా, నిన్న శివతో మాట్లాడేటప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో చూసాంలే. ఇంకా మారలేదు నువ్వు. అసలు మనిషికి ఉండాల్సిన క్యారెక్టర్ ఉంది చూసావు, ఇంటర్నల్ క్యారెక్టర్. అది మాత్రం నిల్లు. 7 గంటలకు రావాలట, 7 గంటలకి. ఆర్డర్ వేస్తున్నాడు, ఆర్డర్. అతనేదో బాస్ అయినట్టు, నేనేదో సబార్డినేట్ అయినట్టు. రొట్టెల కర్ర పట్టుకు వెళ్ళి ఇలాగే మొహం మీద కర్రతో ఒత్తి ఫ్లాట్ గా చెయ్యాలనిపిస్తుంది. పెనం మీద రొట్టెని తిప్పినట్టు ఆ మొహం మాడేలా ఫైర్ అవ్వాలనిపిస్తుంది. నీకెంత కోపం ఉంటే మాత్రం అంతలా కొట్టాలా? ఎంత కాదనుకున్నా నీకు తాళి కట్టిన భర్త, అలా కొట్టడం తప్పు కదా. భర్త ఆ స్థానం నా మనసులో నుంచి ఎప్పుడో తీసేశాను. ఏంటి, స్థానం తీసేశావా? మరి నువ్వు మెళ్ళో వేసుకున్న తాళి ఇదా? దీన్ని నేను నువ్వనుకున్నట్టు అనుకోవడం లేదు. తనకి నాకు మధ్య, శత్రు దేశాల మధ్య ఉండే LOC నియంత్రణ రేఖగా భావిస్తున్నాను. ఓ లక్ష్మణ రేఖగా దాటి అటు వెళ్లొద్దు అని, వెళ్లే ఆలోచన కూడా ఉండొద్దని గుర్తు కోసం ఉంచుకున్నాను, అంతే. ఇవన్నీ పై మాటలే. లోపల మాత్రం హే, బయటకు ఒకటని లోపల ఇంకో రకంగా అనుకునే 2 మాటలు ఉండవు నా దగ్గర. ఒకటే మాట. ఆహా, నాకు నమ్మకం కుదరడం లేదు. హే, నువ్వసలు నా ఆత్మవేనా? నా ఆత్మవే అయితే నన్ను ఇలా అంటావా? ఇలా అనగలవా? నాకు నిన్ను చూస్తుంటే పరకాయ ప్రవేశం చేసొచ్చిన అతని ఆత్మలా కనిపిస్తున్నావు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఈ పద్ధతిలో అయితే నాతో మాట్లాడడానికి ఇక్కడికి రాకు. వెళ్ళు, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. నువ్వు మళ్ళీ మదన పడినప్పుడు నా విలువ తెలుస్తుంది. బాయ్. అమ్మమ్మ, తనలో తానే మాట్లాడుకుంటుంది. ఏదైనా ప్రాబ్లం అంటావా? మీ నాన్నని కలిసిందిగా, అదే అసలు ప్రాబ్లం. రోజు మొత్తం తలుచుకుంటూ ఉంటుంది. తనలో తానే మీ నాన్న మీద కోపంతోనే ఈ సనుగుడు గొనుగుడు. నువ్వు అనేది నిజమేనా? 100% నిజం. నిజమే అయితే ఈ సనుగుడు గునుగుడు ఎందుకు? స్ట్రైట్ గా నిజం ఇదని ఓపెన్ గా చెప్పొచ్చు కదా. అసలు నిజం దానికి తెలియదుగా. తనకి తెలియకపోవచ్చు. ఆ ఆలోచన నాన్న బుర్రకి నాటేలా చెప్పుడు మాటలు వినడమేనా? కలిసి కాపురం చేసిన దాన్ని నమ్మవా? బుర్ర లేదా, బుద్ధి లేదా? ఇన్నేళ్లైనా నేను తప్పో ఒప్పో అని ప్రశ్నించుకోవచ్చు కదా అని డైరెక్ట్ గా నాన్నని డైలమాలో పెట్టొచ్చు కదా. ఓ, అంతా తెలుసు నా కూతురికి అంటావు కదా. అంత తెలివైన బుర్ర ఎక్కడ పెట్టిందంటావు? రోజు 100 సార్లు చూశాను. ఫ్రిడ్జ్ లో అయితే పెట్టలేదే. బ్యాంక్ లాకర్లో ఏమైనా పెట్టానేమో చూస్తాను. నిన్ను, నీకు సెన్స్ లేదు కానీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందే. సెన్స్ లేదని అంత మాట అంటావే? చనువుతో అన్నాన్నే ముసలి. అయినా ఇన్నేళ్ల తర్వాత మొగుడు పెళ్ళాలు కలిశారు కదా, ఈ గిల్లి కజ్జాలు సనుగుళ్ళు ఎందుకు? శుభ్రంగా కలిసుందాంరా అని ఓ మాట అంటే అయిపోలా? ఎండా నీడల మధ్య చదరంగంలా ఉండే వాళ్ళ జీవితం. చెక్కని నాన్నకొక హగ్గిస్తే ఆట అయిపోతుంది కదా. సరే సరే, నేను వెళ్ళాలి. ఎక్కడికి బయలుదేరావు? తాతయ్యని అన్నయ్యని కలవడానికి. నేను వస్తానే, కలిసి వెళ్దాం పదా. నీ బుర్రలో కూడా మెదడెక్కడో పెట్టావనిపిస్తుంది. అలా అంటావేంటే? మరి లేకపోతే రోజు ఇద్దరం కలిసి వెళ్తే నీ కూతురికి డౌట్ రాదా? నువ్వు ఇంట్లో ఉండు, నేను అటు ప్రోగ్రెస్ తెలుసుకొని వస్తా. సరే. నీ కూతురు చూపులెప్పుడు నా ఫోన్ మీదే ఉంటాయి. హలో హలో బేబీ, నువ్వు తెలుసుకోమన్న వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. ఈసారి నువ్వు నాకేమీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు.
నువ్వు వస్తే నీకు ఫోటోకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను. ఎవరి ఫోన్లో ఏం చెప్పారు? నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారాయి. ఏదో వినకూడని విషయం విన్నట్టు షాక్ అవుతున్నట్టు కనిపిస్తున్నావు. హలో, మళ్ళీ హలో అంటున్నావేంటి? ఇందాక కాల్ మ్యూట్ అయింది, నీ వాయిస్ వినపడలేదు. ఏంటో చెప్పు. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు. పాపం అనిపించింది, చెప్పేద్దాం అనుకున్నాను. నిజమా? నిజంగానా? మరి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. అరే డోంట్ వరీ, ఉన్నప్పుడే నాకు ఇద్దు గాని. నాకు నీ మీద నమ్మకం ఉంది. అయితే చెప్పు. ఫోన్లో ఎలా? విత్ విట్నెస్ నీకు అర్థమయ్యేలా చెప్తాను. పర్సనల్ గా కలుద్దాం. ఎక్కడా? డీటెయిల్స్ కాల్ చెప్తాను. వస్తున్నావు కదా? ఓరే ఫేక్, ఇంకా నీ దగ్గర తెలుసుకునే అవసరం లేదురా. నాకు నా వాళ్ళెవరో తెలిసిపోయింది. ఏంటి బేబీ మాట్లాడావు? హ్యాపీనెస్ లో మాట పెగలడం లేదు. వచ్చేస్తున్నావుగా. అవసరం నాది, రాకుండా ఎలా ఉంటా? ఖచ్చితంగా వస్తాను. వీడి సంగతి అన్నయ్యకి చెప్పి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి బుక్ చేసి లోపల వేయించాలి ఫేక్ ఫెలోని. అది కలవగానే వీడియో తీసి ఆ అమ్మకు పంపాలి. ఎవరు? అవసరం తప్పకుండా కలుస్తాను అంటున్నావు. ఏదో ఫోటో అంటున్నాడేంటి? అమ్మా, అప్పుడు నీ మీద కోపంతో దాచా కానీ ఇప్పుడు చెప్తా విను. నాకు ఒక ఫోటో దొరికింది. ఆ ఫోటో ద్వారా నాకు నాన్న గురించి ఆచూకీ ఏమైనా దొరుకుతుందేమో అని. వాడు లైన్లోకి వచ్చి నేనే ఆ ఫోటోలో అబ్బాయిని అన్ని డీటెయిల్స్ చెప్తా అన్నాడు. అప్పుడే నీ క్యాష్ తీసింది. నీకు దొరికిన ఫోటో ఏది? నాకు ఒకసారి చూపించు. ఈ ఫోటో దీనికి ఎక్కడ దొరికింది? దీన్ని పెట్టుకుని ఇది గుణ గురించి వెతుకుతుందా? ఫోన్ చేసిన వాడేవాడు? ఏంటమ్మా, ఎందుకు నువ్వు అంత టెన్షన్ గా ఫీల్ అవుతున్నావు? ఎవరిని నమ్మే రోజులు కావు. నువ్వేమో అతన్ని. అమ్మా, నేనేం పిచ్చిదాన్ని కాదు. వాడు నాకు ఫేక్ అని, వేస్ట్ ఫెలో అని అర్థమైంది. వాడిని బుక్ చేసి జైల్లో వేయిస్తాను. అసలు నేను వాడి ఫోనే ఎత్తడం మానేసా. నువ్వు ఎత్తావని మాట్లాడాను. ఇంకా చీట్ చేయాలని చూస్తున్నాడా రాస్కల్? మరి ఇంకా ఫోన్లో ఆ ఫోటో ఎందుకు? ముందు ఆ ఫోటో డిలీట్ చేయి. ఉంటే ఏం పోయిందిలేమ్మా. ఫేక్ వాళ్ళ ఫోటోలు ఎందుకు? ముందు తీసే. చేసేసా. ఓకేనా? హ్యాపీనా? ఇప్పుడు నేను వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, కానీ ఎక్కడికి? నా ఫ్రెండ్స్ని కలిసి చాలా రోజులైంది. ఒకసారి వెళ్ళి కలిసొద్దామని. వెళ్ళు, కానీ తొందరగా వచ్చేసాయి. చూసావుగా, వాడెవడో ఫేక్ అని నా మనవరాలు ఎలా కనిపెట్టిందో. పిచ్చిది, తెలివిలేంది, అమాయకురాలు అంటావుగా. తెలివున్నా ఇంకా పసితనం పోలేదమ్మా నా కూతురికి. ఎవరేం చెప్పినా త్వరగా నమ్మేస్తుంది. అలా నమ్మి ఎక్కడ నాకు దూరం అవుతుందో అని భయం. ఈ మధ్య నీకు ప్రతిదానికి భయం ఎక్కువైంది. అదేం అమాయకురాలు కాదు. ఎక్కడికి ఎలాంటి చోటికి వెళ్ళదు, అంత త్వరగా నమ్మరు. గుడికే వెళ్ళిందిగా, వచ్చేస్తుందిలే. గుడా? అదెవరినో ఫ్రెండ్స్ని కలిసి వస్తానని చెప్పింది. అంటే నాకు రోజు గుడికెళ్ళే అలవాటు ఉందిగా, గబాల్ నల్ల నోటికొచ్చేసింది. సర్లే, నాకు వంటింట్లో పనులున్నాయి.
తరుణ్, ఏం డాడీ? నీతో కొంచెం మాట్లాడాలరా. అర్జెంటా? నీకు అర్జెంట్ పనుందా? ఉన్నా నువ్వు ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటే నీకన్నా ముఖ్యం మాకేం కాదు కదా నాన్న. చెప్పండి నాన్న. నిన్న ధీరజ్ వచ్చాడు. ఆ విషయం చెప్పారుగా. నీ ఆలోచన ఏంటో చెప్పు. నిన్న అడిగినప్పుడు నువ్వు క్లారిటీ ఇవ్వలేదు. అత్తయ్య కూడా వాడి గురించి ఫోన్ చేసింది. నానా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేనేం చెప్పలేకపోతున్నాను. వాడు ఫోన్ చేస్తున్నాడ్రా. ఇప్పుడున్న ఇష్యూస్లో మన మధ్య మరో క్యాండిడేట్ ఉంటే భరించలేను. తరుణ్, అత్తయ్య బాధపడుతుంది. నిన్న నీ ఫ్రెండ్ కన్నీళ్లు చూసావుగా. అయినా నిన్న మొన్నటిదాకా అత్తయ్యతోనూ ధీరజ్తోనూ కలిసి ఉన్నాం కదా. వాళ్ళ కోసం నువ్వు చాలా త్యాగాలు చేసావు. టైం, మనీ, ఇంక్లూడింగ్ నీ జీవితం కూడా. నీ గురించను నా గురించను తనకి పెళ్ళైనా తన ఇంటికి తను వెళ్లకుండా నీకోసమే నీకు పెళ్ళైనా నీతోనే ఉంది. నువ్వు చివరికి నీ భార్యను వదులుకున్నా అత్తయ్యను వదులుకోలేదు. అత్తయ్య మాటని జవదాటలేదు. ఇన్నేళ్ళు తన కోసం ఎన్నో ఓపికగా చేసిన నువ్వు నా కోసం, అదే నీ కన్ను కొడుకు కోసం ఏమైనా చెయ్యాలని లేదా? నువ్వు వాళ్ళతో ఉన్నంత టైం నాకివ్వలేవా? నీకు నాకు ప్రైవసీ వద్దా డాడీ? ఆలోచించు నాన్న. నా కోసం ఆలోచించు. నేను నీతో మనసు విప్పి ప్రేమగా ఉండాలనుకుంటున్నాను. మన మధ్య వేరెవ్వరూ లేకుండా కొంతకాలం ఉండాలనుంది నాన్న. ఉన్న పలాన ఎవరు మన మధ్యకు వచ్చినా నేను సహించలేను, అడ్జస్ట్ అవ్వలేను. నీ టైం నాకు మాత్రమే ప్రస్తుతం కేటాయించు నాన్న. సరే తరుణ్, టైం తీసుకో. నువ్వెప్పుడు హ్యాపీ ఫీల్ అవుతావో, నువ్వెప్పుడు సరే అంటావో అప్పుడే ధీరజ్ని పిలుస్తాను. థ్యాంక్స్ నాన్న. వస్తా. గుణ, ఏంటి సౌమ్య? నిన్నటి నుంచి నేను అడిగిన దానికల్లా తర్వాత అంటూ వాయిదా వేస్తున్నావు. ఇప్పుడు అడగబోయే విషయాన్ని మాత్రం వాయిదా వేయొద్దు, తర్వాత అని పోస్ట్పోన్ చేయొద్దు. వేరే ఏ కారణాలు చెప్పొద్దు. ఏంటో చెప్పు. ఈరోజు నన్ను గుడికి తీసుకెళ్తావా? గుడికేగా, అలాగే వెళ్దాం. దైవ దర్శనం అయ్యాక నీ మనసు కాస్త కుదుట పడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఇద్దరం కలిసి ఎంగేజ్మెంట్ రింగ్స్ కొనడానికి వెళ్దాం. తరుణ్ అన్నట్టు ఈ సిచ్యువేషన్లో ఏం చెప్పాలి? మాట్లాడవేంటి గుణ? తరుణ్ కోసమైనా సరే అనాల్సి వస్తుంది. సరే సౌమ్య, అయితే వెళ్దాం పదా. ఇప్పుడేనా? గుడికి తర్వాత అనకూడదు, పదా. భగవంతుడా, నీ మీద కోపం లేదు, నమ్మకం లేని దాన్ని కూడా కాదు. కానీ ఎందుకో అప్పుడు నా జీవితం అలా అవుతూ ఉంటే ఆదుకోలేదని మనసుకు బాధ అనిపించింది. ఏదో పొర మన మధ్య తెరలా నిలిచింది. అప్పుడు భవిష్యత్తును చూసి భయపడలేదు. నింద మోసుకుంటూ గుండెల నిండా బాధ నింపుకొని ముక్కలైన మనసుతో ఆ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు నాకు భయం కూడా అనిపించలేదు. కానీ మొట్టమొదటిసారి ఎందుకో భయం నన్ను ఆవహిస్తుంది. గుండె మీద ఒక పెద్ద బండరాయి పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఒంటరిదాన్ని అయిపోతానన్న భయం నన్ను కలవర పెడుతుంది. గతంలో నిన్నేదో అన్నానని నా మీద కోపం పెట్టుకోవద్దు. నన్ను క్షమించు, దయ తలచు, నా మీద జాలి చూపించు. నీ సన్నిధానానికి వస్తున్నాను స్వామి. నాకు నువ్వే దారి చూపించి మనసు కుదుట పడేలా చేసి ధైర్యాన్ని ప్రసాదించు.
ఎక్కడికే? ఏం ప్రశ్నమ్మా అది? చేతిలో పూల సజ్జ కనిపించడం లేదా? గుడికి వెళ్దామని వెళ్తున్నాను. ఆ మధు కూడా గుడికెళ్ళింది. ఇప్పుడెలా? మంచికో చెడుకో ఇన్నాళ్ళకిది గుడికి బయలుదేరింది. నువ్వు సాధారణంగా గుడికి వెళ్ళవు కదా, అందుకని అడిగాను. ఇవాళెందుకో వెళ్ళాలనిపిస్తుందమ్మా. సరే వెళ్ళిరా. భగవంతుడా, ఇది కూడా గుడికి బయలుదేరింది. నీళ్ల ముంచినా పాల ముంచినా నీదే భారం. అయినా దానికి నీ దగ్గరికి రావాలనే బుద్ధి పుట్టించావంటే ఏదో మంచి చేయడానికే అనిపిస్తోంది. గుణ, ప్రదక్షిణలు చేసేద్దాం పద. హలో, మీ కొడుగ్గా దొరకడం మీ అదృష్టం. కలిసొచ్చే టైంకి నడిచొచ్చే కొడుకు అన్నట్టు మీరు చాలా లక్కీ. నేను తరుణ్ డాడీతో కలిసి వచ్చానండి. రండి, మీకు పరిచయం చేస్తాను.